అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మన బిజినెస్ టిప్స్లలో అంటే నేను ఆల్రెడీ బిజినెస్ టిప్స్ వీడియోస్ చేస్తూ ఉంటాను కదా. ఈరోజు అలా కాకుండా ఒక ఫుడ్ ఐటమ్ అయితే చేస్తూ ఉన్నాను. దాన్ని అయితే వీడియో తీశాను. ఏంటంటే ఇంట్లో ఈరోజు వర్క్ ఎక్కువ అయిపోయింది. పైగా ఫెస్టివల్ కూడా దగ్గరకు వస్తుంది. మా పిల్లలకు తినేకి ఏం లేవంట. అందుకే కొంచెం గొడవ చేస్తున్నారు ఎందుకు వచ్చేసిందని చెప్పేసి. కొద్దిగా అయితే పని పెట్టేసుకున్నాము. ఇప్పుడు నైట్ 10 అయిందనమాట. నాకు ఇంకా నైట్ అంటే డేనే అనమాట. మీకల్లా నైట్ అయితే నైట్ ఏమో, నాకైతే డేనే. ఎందుకంటే అలా ఉంటుంది. ఇంకా వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ బియ్యపిండి అనమాట. నేను చెక్కలు చేస్తున్నాను. బియ్యపిండి ఒక కప్పుకు వాటర్ తీసుకొని ఆ కప్పు వాటర్ ఉడకబెట్టేశాను. దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకబెట్టేశాను. అదే కప్పుతోనైతే మనం పిండిని అయితే తీసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా సాల్ట్, నువ్వులు, ఇంకా పప్పు, శనగపప్పు, మినప్పప్పు అన్నీ నానబెట్టినవి కూడా వేసుకోవచ్చు. మినపప్పు కాదండి, పెసరపప్పు. మళ్ళీ నేను మినపప్పు అన్నాను, మీరు మినపప్పు వేసుకోండి. మళ్ళీ నన్ను అడిగారు. పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు నానబెట్టి, మినపప్పు నానబెట్టి కూడా వేసుకుంటారు చాలామంది. నేను కూడా వేస్తాను, బట్ నేను అప్పటికప్పుడు చేస్తున్నాను. తెలుసు కదా, నేను నైట్ 10 అయింది ఇప్పుడు, అందుకోసం అనేసి. ఇంకా దానిలో సాల్టు, టర్మరిక్ పౌడరు, రెడ్ చిల్లీ అయితే వేసేసి మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనము హాట్ వాటర్ అయితే హీట్ చేసాం కదా, వాటిని అయితే దీంట్లో వేసి మంచిగా సాఫ్ట్గా, చపాతి పిండికి అంటే కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా బాగా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఓన్లీ హాట్ వాటర్తోనే కొద్దిగా వాటర్ అయితే కొంచెం ఎక్కువే కాగబెట్టుకోండి. మనమేమి కరెక్ట్ మెజర్మెంట్తో వేసలేము, కొంచెం ఎక్కువే కాగబెట్టేసేయండి నీళ్ళు. ఎందుకంటే కొత్తగా చేసే వాళ్ళకి అలవాటు లేకపోక మళ్ళీ మళ్ళీ కాగబెట్టుకునే పని అది లేకుండా ఒకేసారి అయితే కాగబెట్టేసుకోండి. కొంచెం ఎక్కువే మిగిలినాయి అంటే పాడేసేయండి, దానిలో ఏం పెద్ద యూస్ ఏమి ఉండదు. ఇంకా నేనైతే ఒక కప్పుకి వచ్చేసి చూడండి, నాకు ఇంత పిండి అయితే వచ్చింది. మొత్తం అయితే మంచిగా సాఫ్ట్గా అయితే మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకోవడం కొద్దిగా చూసే వాళ్ళకి కొంచెం లూజ్గా ఉంది అనిపిస్తుంది పిండి, కానీ పర్ఫెక్ట్ టెక్స్చర్ అనమాట. ఇలా ఉందనుకోండి, మనకు చెక్కలు చేసుకోవడం చాలా ఈజీగా అయిపోద్ది. ఇద్దరు చేయాల్సిన పని ఒక్కరమే చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది అనమాట. నేను చెప్పే ప్రాసెస్లో చేశారంటే టేస్ట్కి టేస్ట్ ఈజీగా, ఎప్పుడు మనం స్నాక్స్ ఐటమ్ చేయాలన్నా చెక్కలే చేసుకోవాలరా దేవుడా అన్నట్ట, అంత ఫీల్ రిలీఫ్ అనేది వస్తుంది. నేను ఇక్కడ వచ్చేసి లావుగా చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇంకా టైం అయింది కదా, నైట్ అయింది. మళ్ళీ వీడియో ఎడిటింగ్ ఉంటుంది, మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలి, నిద్రపోవాలి, మళ్ళీ మార్నింగే లేయాలి, డ్యూటీకి పోవాలి. అందుకోసం అనేసి కొంచెం పెద్దగా చేస్తున్నాను. ఇంకా మన బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇలాంటివి చేసుకోండి. ఇలాంటివి చేసి ప్యాక్ చేసి ఇచ్చారనుకోండి, అవి కూడా తీసుకుంటారు. ఇప్పుడు మంచి డిమాండ్ ఉందన్నమాట వీటికి కూడా. అది అందుకోసం అనేసి తీశాను, అంతకుమించి ఇంకేం లేదు. నేనేదో చేస్తున్నాను అని మీకు చూపించాలని కాదు. ఇది మన బిజినెస్ టిప్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళకు ఇది కూడా యూజ్ అవుతుంది, అందుకోసం అనమాట. ఇంకా ఇది వరి పిండి అనమాట, అంటే పొడి పిండి అనమాట. మళ్ళా నానబెట్టి చేసింది అయితే కాదు, పొడి పిండే. చూసారు కదా నా చేతికి ఎంత అతుక్కపోతుందో, కరెక్ట్ ఉందన్నమాట. చూసేకి మనకు ప్రెస్సింగ్ అనేది ఈజీగా అయిపోతుంది, అందుకోసం అనమాట ఇలా ఉండాలి. చాలా సాఫ్ట్గా ఉండాలి. మొత్తానికి అయితే నేను అన్ని గుండు చేసేసి పెట్టుకున్నాను. అంత లావుగా అయితే చేసుకోకండి, ఎందుకంటే కొంచెం మందం వస్తున్నాయి నాకు. నేను ఏదో ఫాస్ట్గా చేసి పెద్దగా చేద్దాంలే అనేసి పెద్దగా లావుగా చేశాను, కానీ అంత లావుగా అయితే చేసుకోకండి, చిన్నగా చేసుకోండి. ఇంకా తర్వాత అయితే ఇలా ఒక కవర్ని అయితే మంచిగా కట్ చేసుకొని దాని మీద ఆయిల్ అయితే అప్లై చేసి, ఇలా ఇంకొక కవర్ని తీసుకొని ఫ్లాట్గా ఉండాలి. ఏది తీసుకున్నా కానీ, గిన్నె కానీ ఏదైనా కానీ అలా మనకు ప్రెస్ చేస్తే మళ్ళీ గీతలు పడొద్దు, అలా ఫ్లాట్గా ఉండేది నేనైతే ఒకటి తీసుకున్నాను. మా ఇంట్లో చెంబు అంటారు దాన్ని, నేను చెంబు తీసుకుని ఫ్లాట్గా అట్లా రఫ్ చేసేసాను. అలా రఫ్ చేసామనుకోండి ఈజీగా అయ్యిద్ది. నా దగ్గర అదే ఉంది. ఇంకా కొందరి దగ్గర పూరీలు చేసే మిషన్ కూడా ఉంటుంది కదా, అదైతే తెచ్చుకోండి. నేను ఊర్లో ఉన్నప్పుడైతే నాకు మంచిగా ఉండే, మా అత్త దగ్గర ఉండే, అది అక్కడ వాడేదాన్ని. ఇక్కడ మనకైతే మిస్ అయింది, అందుకోసం అయితే ఈ ఐడియా అయితే ఫాలో అవుతున్నాను. మీకైతే యూజ్ అవుతుందని చెప్పేసి చేస్తున్నాను. ఇంకొకటి, మాకు ఇలాంటివి లేదు అనుకునే మ్యాక్సిమం అయితే అందరి ఇళ్ళలోనే ఉంటాయి. కాకపోతే లేదు అనే ఒక చిన్న డౌట్ కూడా రాకుండా ఇప్పుడు ఇంకొక విధంగా చూపిస్తున్నాను, చూసేయండి. ఇలా మనం పూరి చేసుకున్నట్టు చేసేసుకున్నాం అనుకోండి,
ఇది కూడా ఈజీగానే ఉంటుంది, కానీ నాకు దానికన్నా ఇదే బెటర్ అనిపించింది. ఎందుకంటే ఒకటి అంటే ఆయిల్లో మనము వేసేటప్పుడు ఒక దాని తర్వాత ఒకటి ఈజీగా వేసుకోవడానికి చేసుకోవడానికి ఒక ఇంకొకరి హెల్ప్ అనేది మనకు అవసరం లేకుండా ఉంటుంది. అందుకోసం అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇవి ఇంకా వేపేస్తున్నాను. 1 బై 1 వేపేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఫాస్ట్గా త్వరగా చేసేసుకొస్తారు. చాలామంది చెక్కలు చేయాలి, అరిసెలు చేయాలి అంటే చాలా ఇబ్బంది పడిపోతుంటారు. నాకు కూడా ఇలాంటివి తెలియక నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను. నావి చెక్కల్లాగా లేవు, పూరీల్లాగా వచ్చినాయి. చాలామంది అనుకుంటారు ఇవి చెక్కలు కాదక్కో పూరి అనేసి. నిజంగానే అలాగే వచ్చాయి, కొంచెం మందంగా వచ్చినాయి. ఎందుకంటే మా పిల్లలు గట్టిగా ఉంటే తినరు, అందుకని కొంచెం సాఫ్ట్గా ఉంటాయని చెప్పేసి మందంగా చేశాను. మీరైతే ఇంకా కొంచెం పల్చగా చేసుకోండి. ఇంకా మీరు ఇవే సప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా చాలా అంటే చాలా పల్చగా చేసేసి వేసేసుకోండి షాప్స్కి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే సాల్ట్ మనం వేసేటప్పుడు వాటర్లో వేసుకొని వాటర్ తాగితే కొంచెం సాల్టీగా ఉండేలాగా పెట్టుకొని పిండి కలుపుకోండి. అలా కలుపుకున్నారనుకోండి పిండికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను ఇలా వేసాను కదా ఇందాక, అలా వేసారనుకోండి ఏమైద్దంటే సాల్ట్ సరిపోతుందా లేదా అన్న డౌట్ అయితే వచ్చిద్ది. అందుకోసం అలా వాటర్లోనే వేసేసి మంచిగా అయితే వేడి చేసేసారనుకోండి ఈజీగా అయింది. నేను ఇంకా చూడండి ఏదో ప్రయోగాలు చేస్తా వీడియో కింద అది చూడండి బొక్క పెట్టేశాను. ఇట్లా ఉంటుంది మన పర్ఫార్మెన్స్ ఒక్కొక్కసారి. చూడండి ఆయిల్ అంతా లోపలికి వెళ్ళిపోయింది, మళ్ళీ దాన్ని తీసుకోవడం అవసరమా? ఇలాంటి పనులు అయితే మీరు చేయకండి. ఇంకా మొత్తానికైతే మనము పూరీలు వేపడం అయితే అయిపోయింది. సారీ, నేను కూడా దీన్ని చూసి పూరి అంటానా, చెక్కలు వేపడం అయితే అయిపోయింది. అదొకటే లేండి కొంచెం మందంగా వచ్చింది, రిమైనింగ్ మొత్తం నార్మల్గానే వచ్చాయి పల్చగా. ఎందుకంటే నేను ఫస్ట్ది కదా వచ్చేసరికి మందం వచ్చింది అని అనుకున్నా, వేపేటప్పుడు ఏమైనా తీసేటప్పుడు విరుగుద్దేమో అని. కానీ ఏం లేదు. చూడండి ఇంకా ఫైనల్గా అయితే అన్నీ బాగానే వచ్చాయి. అసలుగా సూపర్గా అంటే సూపర్గా వచ్చినాయి. టేస్ట్ కూడా బాగుందనమాట. ఇంకా పప్పులు అవి ఇవి అన్నీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కొందరు కారం బదులు అది ఏంటి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తారు, అది వేసినా కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే నేను ఇంతకుముందుగా వేసేటప్పుడు అలాగే వేసేదాన్ని. వైట్లో వచ్చేది, ఇంత రెడ్గా రావన్నమాట. ఇది వైట్గా వచ్చినాయి, అవి అయితే రెడ్గా రావు, ఎల్లో వైట్లో వచ్చేది. చాలా అంటే చాలా బాగుంటాయి. అవి కూడా సూపర్గా ఉంటాయి. నోట్లో వేసుకుంటేనే కరుం అంటాయి అనమాట, అంత బాగుంటాయి. ఇవి కూడా అలాగే ఉన్నాయి అనుకోండి కొందరు అలా, కానీ అవి ఎక్కువ రోజులు నిలబడవు, ఇవి ఎక్కువ రోజులు నిలబడతాయి. మనం షాప్స్కి వేసుకోవాలనుకుంటే ఇలాంటివి వేయండి. మా షాప్ కింద అయితే ఆ అన్న దగ్గర అయితే ఇవి మస్తుగా ఉంటాయి. చిన్న బంక్ ఉంటుంది అన్నకి, ఆ అన్న కాడ చాలా అంటే చాలా ఉంటాయి. ఆ అన్న దగ్గర తిన్నాను నేను. అలా మీరు కూడా షాప్స్కి వేసుకున్నారనుకోండి మంచిగా జరుగుతుంది అనమాట. ఆ అన్నకు కూడా ఇలాగే మనలాగా హోల్సేల్గా వేసేవాళ్ళు అలా వచ్చి వేస్తూ ఉంటారట కాదు, వేస్తుంటారు. నేను చూస్తూ ఉంటాను, ఎందుకంటే మా క్యాష్ కౌంటర్ పక్కనే ఉందండి వాళ్ళ షాపు, అందుకు అనమాట. ఫైనల్గా అయితే చూడండి నేనైతే అన్ని చెక్కలు చేసేసాను. మీకు కూడా కావాలి చేసుకోవాలి అనుకుంటే ఇలా సింపుల్గా చేసేసుకోండి. సంక్రాంతి పండగకు చాలా పిండి వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా. మాకు రావు ఏ పనులు అని అనుకునే వాళ్ళకైతే ఇలాంటివి చిన్నవి చేసుకోండి. పెద్దవి చేసుకొని బాధపడేదానికంటే చిన్నవి చేసుకొని హ్యాపీగా ఉండడం బెటర్ అనమాట. ఇంకా పెద్దదాన్ని జోలుకోవాలి అంటే కానీ మనం షాప్స్కి పోయి తెచ్చుకోవడం బెటర్ అనమాట. నేను కూడా కొన్ని నేనైతే బయటనే తెప్పించుకుంటాను. మేమేం పెద్దగా స్వీట్స్ ఏం ఆచరించాం కాబట్టి ఏం పెద్దగా పట్టించుకోం కాబట్టి ఇలాంటివి అనమాట. ఎంతసేపు ఉన్నా స్నాక్స్ మీదనే ఇంట్రెస్ట్ పెడతాము. అందుకోసం స్నాక్స్ అయితే ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చకోడీలు, చెక్కలు, అరిసెలు, గారెలు అలా అనమాట. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎలా వచ్చాయి ఏంటనేది కూడా కామెంట్ చేసేయండి. మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా అయితే ఒక లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. చాలామంది మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, చూస్తున్నారు వీడియోస్, మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారు. చూడండి ఫైనల్గా అయితే మన పూరీలు అయితే రెడీ అయిపోయినాయి. చిచి ఎన్నిసార్లు చెప్తారే తల్లి, పూరి కాదు అది చెక్కలని. అది అనమాట, చెక్కలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా నేనైతే రాత్రి 11 అయింది. 11 అయినా పర్లే, మనకు 2 అయినా పర్లే, తినడానికైతే తగ్గేదేలే అన్నట్టు తింటా ఉన్నాను అనమాట. అసలు ఆలోచించను, నోట్లో వేసుకొని కసా నమలేస్తున్నాను. ఎందుకంటే అది మార్నింగ్ లేచి మళ్ళీ నేనే తింటానేమో అని చెప్పి ఇప్పుడే తింటున్నాను.